హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షన్ పెంపు ఫైనల్ అక్టోబర్ 1 నుంచి అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ పెంపు అమలు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త చివరకు అందింది. అక్టోబర్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ పెంపు ముఖ్యంగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి పెద్ద ఊరటగా అయితే మారనుంది. ప్రస్తుత పరిస్థితి ఒక తీవ్రమైన అవసరము. ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకం కింద దాదాపుగా 81,48,490 మంది లబ్ధిదారులు పెన్షన్‌దారులైతే లబ్ధి పొందుతున్నారు. వీరిలో అధిక భాగం నెలకు కేవలం కొన్ని వేల రూపాయలతోనే జీవనం కొనసాగించాల్సి వస్తుంది. సో, చాలామందికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా సరిపోవటం లేదు ఈ అమౌంటు. కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపిన వివరాల ప్రకారంగా మార్చి 31, 2025 నాటికి ఈ పథకం కింద ఉన్న పెన్షనర్లలో కేవలం 53,000 మంది మాత్రమే రూ. 6,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తోంది. మిగతా లక్షలాది మందికి సో, పెన్షన్ అనేది చాలా తక్కువగా పొందుతున్నారని, ఈ పరిస్థితి వృద్ధాప్యంలో ఉన్న ఎంతోమందికి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందనైతే గౌరవ గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి వారికి కష్టతరం చేస్తుందనైతే తెలపడం జరిగింది. సో, కేంద్రం కీలక చర్చలు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి అధిక పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం కీలక చర్యలు ప్రారంభించింది. సంబంధిత విభాగాలు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ పెంపు దీపావళి కానుకగా పెన్షనర్లకు కొత్త శుభవార్తలనైతే అందిస్తున్నట్టుగా సమాచారము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి చేసిన సేవలకు గుర్తింపుగా వారి వృద్ధాప్యంలో భద్రతను అందించే ఒక ముఖ్యమైన నిర్ణయము. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులు. అధికార వర్గాల ప్రకారంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మార్పులు అమల్లోకైతే వస్తాయి. పెన్షన్ మొత్తంలో పెరుగుదలతో పాటుగా లబ్ధిదారులకు మరికొన్ని సవరణలు కూడా తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సవరణలు పెన్షన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరియు పెన్షనర్లకు మరింత అనుకూలంగా మార్చగలవని భావిస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు గణనీయమైన ఊరట లభించనుంది. ఈ పెంపు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వారికి కొంతవరకు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. సో, మొత్తానికి దీర్ఘకాలిక ప్రభావం ఏంటంటే దీనివల్ల మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెన్షన్‌ల పెంపు కల నెరవేరబోతోంది. అక్టోబర్ నెల నుంచి అంటే నెక్స్ట్ నెల నుంచి పెన్షన్ పెంపు అమలవ్వటం వారి జీవన ప్రమాణాల్లో కొంతైనా మెరుగుదల కలుగుతుందనైతే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా సామాజిక భద్రత పట్ల కూడా ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా వినియోగదారుల కొనుగోలు శక్తిని కూడా సానుకూల ప్రభావం అయితే చూపుతుందని చెప్పవచ్చు.